హలో గైస్, గుడ్ మార్నింగ్. జయశ్రీ కేదార్. అసలు నైట్ అయితే చాలా ఇబ్బంది అయ్యిండే. పెట్రోల్ బంక్ నాకు చాలా సేపటికి దొరికింది. నైట్ ఆల్మోస్ట్ ఒక 8:30 ఆ టైంకి చాలా ఇబ్బంది అయ్యిండే. సో బంక్లో మాత్రం బాగానే పడుకున్నా, నిద్రపోయినా. కానీ వెదర్ మాత్రం అసలు ఘోరంగా ఉంది. ఎండ లేదు, లైట్గా చినుకులు పడుతున్నాయి, కానీ హీట్ మాత్రం ఎక్కువ ఉంది. అసలు ఘోరంగా ఉంది. ఇంత చలిలో కూడా చెమటలు వస్తున్నాయి అసలు ఘోరంగా. వేడి అయితే చాలా ఉంది ఈ రూట్లో. అండ్ టైం వచ్చి 10:52 అనమాట. కంటిన్యూగా ఓఆర్ఆర్ ఎక్కేసిన. మధ్యలో ఏం లేదు, ఇంకా డైరెక్ట్ తొక్కుతానే ఉన్నా మార్నింగ్ నుండి. సో ఇంకా ముందు ఎక్కడైనా టౌన్ ఉంటే ఏదైనా హోటల్ కానీ ఏదైనా ఉంటే ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలా. అండ్ మనకి ఇట్లా మధ్యలో వెళ్ళే దారిలో ఒక రివర్ అయితే కనిపించింది, పెంచ్ నది అనమాట. ఇది మధ్యప్రదేశ్లో పెద్ద రివర్ ఇదే అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ చాలా పెద్దగా ఉంటుంది అసలు. ఆల్మోస్ట్ దాన్ని చూస్తే మనకు సీ చూసిన ఫీలింగే వస్తుంది, అంత పెద్దగా ఉంటుంది అసలు. అండ్ చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఫైనల్లీ మళ్ళీ మన ఫారెస్ట్లోకి వచ్చినాం. ఘాట్ రోడ్ 10 కిలోమీటర్స్ ఉందన్నమాట. అసలు ఘోరంగా ఉంది. నేను మ్యాప్లో చూసినా నార్మల్గానే కనిపించండి, ఘాట్ అని తెలీదు. అండ్ వాటర్ కూడా అయిపోయినాయి అనమాట. సో మనకు 10 కిలోమీటర్స్ వరకు ఇంకా నెట్టుకుంటూ వెళ్ళడమే, తొక్కాలి. ఇంకా ఆల్మోస్ట్ టైం 1:40 అవుతుంది. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఘాట్ దిగే వరకు నాకు తెలిసి 4 అవుతుంది, 3 అవుతుంది, ఖచ్చితంగా 3 అవుతుంది. అప్పటి వరకు ఇంకా వాటర్ కూడా లేవన్నమాట. వెళ్ళిపోవాలి ఇంకా ఎట్లయినా చేసి. హలో గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నిన్న ఏమైందంటే ఆఫ్టర్నూన్ ఆ ఘాట్ రోడ్ దిగిన తర్వాత అసలు లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఘాట్ దిగంగానే నాకు ఒక చిన్న డాబా అయితే కనిపించింది. సో అక్కడే అయిపోయిన ఫుల్ వర్షం అనమాట. అండ్ మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు నాకు. అండ్ ఆ డాబాలో కూడా పవర్ లేదనమాట. మార్నింగ్ ఎప్పుడో వచ్చింది. సో ఇంకా నైట్ అంతా నిద్ర బాగానే పట్టింది, కానీ ఛార్జింగ్ అదంతా ఏం లేకుండే. అండ్ మార్నింగ్ లేచి ఫుల్ అన్ని ఛార్జింగ్, పవర్ బ్యాంక్, మొబైల్ అన్ని ఛార్జింగ్ పెట్టుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఇప్పుడు. సో ఇక్కడ నేను వెళ్ళే దారిలో కూడా ఘాట్ అయితే ఉంది, స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను నైట్ కూడా నేను షూట్ చేయలేకపోయినా వీడియో, మొత్తం మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యిండే, పవర్ బ్యాంక్ కూడా ఖాళీ అయిపోయిండే ఇంకా. సో ఇంకా అసలు ఈ హైవేలో ఏ టౌన్లో ఆగుతున్నామో కూడా తెలియట్లా. అసలు హైవేకి టౌన్కి చాలా డిస్టెన్స్ ఉంది. అండ్ మధ్యలో ఎక్కడైనా డాబాలు కానీ పెట్రోల్ బంకులు కానీ ఏం లేవన్నమాట. సో ఇంకా స్టార్ట్ చేసే అనమాట. మనకి ఢిల్లీ వెళ్ళేసరికి ఇదే ఉంటుంది అనమాట. హైవేలో ఏ ఉండదు ఇంకా. బ్లాగ్లో కూడా సో మార్నింగ్ ఏం చేసాం, రైడ్ ఎక్కడ చేసాం, ఎక్కడ ఆగాం, ఏంటి, ఇదే ఉంటుంది అనమాట. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత మనకి కొంచెం ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మధ్య మధ్యలో ఇట్లా చిన్న
విలేజెస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్గా ఒక ప్లేస్లో అయితే సెటిల్ అయిపోయినా. ఇక్కడ రోడ్ పైన కూర్చున్నా అనమాట. సో మనకి ఏంటంటే మధ్యలో ఏం లేదు, ఒక 25 కిలోమీటర్స్, 25 ఒక 40 కిలోమీటర్స్ వరకు ఏం లేదు. మధ్యలో ఒక చిన్న చిన్న ఈ బింగో చిప్స్ అలాంటి ఇట్లా చిన్న రేకుల షెడ్ వేసుకొని అవి మాత్రమే దొరుకుతాయి. అండ్ తినడానికైతే ఏముండవు. సో ఈరోజు కూడా నాకు లంచ్ ఏం దొరకలేదు. ఇంకా బింగో అవి తిన్నాను అండ్ సమోసా దొరికింది, అది తిన్నాను. సో ఎండ అయితే అసలు ఘోరంగా కొడుతుంది. సో ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా. సో ఇక్కడ కూర్చున్నా అనమాట. అండ్ ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా మనకి టౌన్ వచ్చి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోవాలి ఈరోజు. సో ఆ ప్లేస్ నుంచి వచ్చేసిన నాకు ఒక 4 కిలోమీటర్స్లో చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. సో అక్కడికైతే వెళ్దామని చూస్తున్నా. అక్కడికి వెళ్ళినాక వాటర్ ఉంటాయో లేవో, ఆ వాటర్ ఫాల్ కూడా ఉందో లేదో తెలియదు. బట్ మ్యాప్లోనైతే నాకు కనిపిస్తుంది, పిక్స్ కూడా చూసిన, చిన్నగా ఉంది. ఓకే, కొంచెం అట్లా వెళ్ళినట్టు ఉంటుంది హాయిగా. ఈ ఎండలో కూర్చునే కన్నా అక్కడికి వెళ్ళడం బెటర్ కదా. సో ఈ రోడ్డు మొత్తం ఘాటే అనమాట. మనకి ఇంకో 30 కిలోమీటర్స్. అండ్ ఫైనల్గా నాకు ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాక అసలు సైకిల్ వెళ్ళడానికి లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంది. అండ్ సో ఇక్కడ ఏం చేసిన అంటే పక్కన ఒక దాబా ఉందన్నమాట. అండ్ వెనకాలకి వెళ్తే అక్కడ ఉంది, లోపలికి వెళ్ళాలి. సో ఎందుకులే రిస్క్ అని వెళ్ళలేదు. అండ్ ఇక్కడే ఉందన్నమాట ఇంతసేపు. సో ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ స్టార్ట్ అయిపోతున్నా. ఒక 30 కిలోమీటర్స్ ఉంది టౌన్. సో నేను ఎట్లయినా అక్కడ రీచ్ అయిపోవాలి, ఎందుకంటే మధ్యలో ఏం లేదనమాట. ఒక పెట్రోల్ బంక్ ఉంది, బట్ నా టార్గెట్ వచ్చి ఆ టౌన్ ఈరోజు. సో ఎట్లయినా రీచ్ అయిపోతాను ఇంకా. సో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అసలు ఎంపీలో ఉండే ఈ ఘాట్ ఫారెస్ట్ అంతా భలే ఉంటుంది, మొత్తం పెద్ద పెద్ద చెట్లతో. అదే మన సైడ్ అనుకో అన్ని సర్కార్ చెట్లు అవి ఇవి సగం సగం ఎండిపోయిన చెట్లు అవి ఉంటాయి. పాపం వీళ్ళకి ఏదో రిపేర్ అయినట్టుంది. సో నేను ఇట్లా వెళ్తుంటే మధ్యలో ఈ పిల్లలు అయితే కలిసి ఉన్నారు. हाय गाइस, हम बरखेड़ा के रहने वाले हैं और ये भाई हमको रास्ते पे मिले हैं। किधर जा रहे हैं वैसे आप? क्या हैदराबाद से? हैदराबाद। ओके ओके, यो इनसे मिलिए, ये हमारे भाई कांग्रेचुलेशन भाई वाले। थैंक यू। कांग्रेचुलेशन, आपको आपकी मंजिल जल्दी मिले। बाय बाय। हैप्पी जर्नी। थैंक यू थैंक यू।